ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక పనిని ఎందుకని మొదలుపెడతాం, మరి మధ్యలో ఎందుకు ఆపేస్తాం, చివరికి దాన్ని ఎలా పూర్తి చేస్తాం? వీటన్నిటి వెనకాల ఒక కనిపించని శక్తి పనిచేస్తుంటుంది. దాని పేరే ప్రేరణ, అంటే మోటివేషన్ అన్నమాట. మన విజయ ప్రయాణంలో ఈ శక్తి అసలు ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు విజయానికి అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఈ ప్రేరణ అంటే ఏంటి? అది మన లోపల్నుంచే పుట్టుకొస్తుందా, లేకపోతే బయట్నుంచి ఎవరైనా ఇవ్వాలా? నిజంగా మన సక్సెస్ సీక్రెట్ ఇదేనా? సరే, మరి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో ముందుగా ప్రేరణ అనే ఇంజిన్ గురించి చూద్దాం. ఆ తరువాత అంతర్గత బాహ్య ప్రేరణల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. మనల్ని ఆపే అడ్డంకులేంటో గుర్తించి వాటిని దాటడానికి ఏదైనా చెయ్యి అనే ఒక సింపుల్ సూత్రాన్ని నేర్చుకుందాం. ఇక చివరగా మన ప్రేరణను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవడానికి కొన్ని టూల్స్ని మన కిట్లో చేర్చుకుందాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు విజయానికి ఇంజిన్లా పనిచేసే ఈ ప్రేరణ అంటే ఏమిటో కాస్త వివరంగా చూద్దాం. ప్రేరణ అంటే సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఉండే ఓ బలమైన కోరిక, మన జీవితాన్ని చురుకుగా శక్తివంతంగా మార్చే ఓ అంతర్గత శక్తి అన్నమాట. ఇది మన లోపల రగిలే ఒక నిప్పుకణం లాంటిది. లక్ష్యాలను అందుకోవాలని, కలల్ని నిజం చేసుకోవాలని మనల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది. ఇది కేవలం గెలవడం కోసమే కాదు, అసలైన సంతృప్తికి, ప్రశాంతతకు కూడా ఇదే ఆధారం. సరే, మరి ఈ ప్రేరణలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి. ఒకటి మన లోపలి నుంచే వచ్చేది, రెండోది బయటి ప్రపంచం నుంచి వచ్చేది. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది పవర్ఫుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంతర్గత ప్రేరణ అంటే ఇంటర్నల్ మోటివేషన్. ఇది మన నమ్మకాల నుంచి, మన లోపలి నుంచే వస్తుంది. అందుకే ఇది పర్మనెంట్. ఉదాహరణకి, ఒక పని పూర్తి చేశాక మనకు కలిగే ఆ గర్వం, ఆ సంతృప్తి, దాన్ని ఎవరూ తీసేయలేరు కదా. కాని బాహ్య ప్రేరణ అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇది అలా కాదు. డబ్బు, పేరు, ప్రశంసలు ఇలాంటి బయటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆ బహుమతి ఆగిపోగానే ప్రేరణ కూడా ఆగిపోతుంది. అందుకే ఇది టెంపరేరీ అన్నమాట. ఈ తేడాని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథ ఉంది, వినండి. ఒక యజమానికి ఓ మొండి గాడిద ఉండేదట. దానితో పని చేయించుకోవడానికి దాని ముందు ఓ క్యారెట్ని కర్రకు కట్టి వేలాడదీశాడు. దాన్ని చూసి గాడిద కొంచెం దూరం నడిచింది, కాని మళ్ళీ ఆగిపోయింది. సరేనని యజమాని ఇంకొంచెం పెద్ద క్యారెట్ పెట్టాడు. అది ఇంకొంత దూరం నడిచింది. కాని ఒక్కసారి ఆలోచించండి, ప్రతిసారీ అంతకంటే పెద్ద క్యారెట్ని ఆ యజమాని ఎక్కడ్నుంచి తేగలడు? బయటినుంచి వచ్చే ప్రేరణ కూడా అచ్చమిలాగే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దానికొక లిమిట్ వచ్చేస్తుంది. ప్రేరణ గురించి మాట్లాడటం చాలా తేలిక్కదా, కాని అసలు సమస్య మొదలయ్యేది ఆచరణలోనే. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన పనులు కూడా మధ్యలో ఎందుకు నీరసించిపోతాయి? మనం ఎందుకు ఆగిపోతాం? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనల్ని వెనక్కి లాగేవి కొన్ని సాధారణ అపోహలు మాత్రమే. మొదటిది, అన్నీ వెంటనే జరిగిపోవాలి, ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అనుకోవడం. రెండోది, ఒకరికి వర్కౌట్ అయిన పద్ధతి అందరికీ వర్కౌట్ అవుతుందని గుడ్డిగా నమ్మడం. ఇక మూడోది, ప్రేరణ అనేది చాలా సంక్లిష్టమైన విషయమనే నిజాన్ని మర్చిపోవడం. ఈ తప్పుడు ఆలోచనలే మనల్ని నీరుగార్చేసి మధ్యలోనే ఆగిపోయేలా చేస్తాయి. సరే, మరి ఈ అడ్డంకులన్నిటినీ దాటి ఆగిపోయిన చోట నుంచి మళ్ళీ ఎలా మొదలుపెట్టాలి? దీనికోసం ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఉంది. అదే ఏదైనా చెయ్యి సూత్రం. ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అచ్చం ఒక లోతైన గొయ్యిలో పడిపోయినట్టుంటుంది. ఏ పనీ చెయ్యాలనిపించదు, అసలు కదలాలని కూడా అనిపించదు. పూర్తి నిస్సహాయ స్థితి అనమాట. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే మన ఏదైనా చెయ్యి సూత్రం హీరోలా ఎంట్రీ ఇస్తుంది. ఇది ఏం చెబుతుందంటే, నాకు మోటివేషన్ లేదు, అందుకే పనిచేయట్లేదు అని కూర్చోవద్దు. దానికి బదులుగా ఏదో ఒకటి మీకు తోచిన ఒక చిన్న పని చేయండి. ఆశ్చర్యంగా ఆ చిన్న యాక్షనే మీకు మరింత మోటివేషన్ని ఇస్తుంది. సో ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, ప్రేరణ కోసం యాక్షన్ ఆగదు, యాక్షనే ప్రేరణను సృష్టిస్తుంది. ఇది గేమ్ చేంజర్ కదా. ఓకే, ఈ సూత్రం చాలా బావుంది. కాని దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? మన మోటివేషన్ని ఎప్పుడూ హై లెవెల్లో ఉంచుకోవడానికి అవసరమైన కొన్ని ప్రాక్టికల్ టూల్స్తో ఇప్పుడు మన టూల్ కిట్ని నింపుకుందాం. ఈ 4 స్టెప్స్ చాలా ముఖ్యం. నంబర్ 1, చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోండి. నచ్చిన పనులతో లక్ష్యాలను ముడిపెట్టండి. నంబర్ 2, కష్టమైన టాస్క్ పూర్తి చేసినప్పుడు చిన్న రివార్డ్ ఇచ్చుకోండి, మిమ్మల్ని మీరు అభినందించుకోండి. నంబర్ 3,
అవసరమైనప్పుడు సహాయం అడగడానికి అస్సలు మొహమాటపడొద్దు. ఇక 4వది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడిని వదిలేయండి, ఫెయిలియర్ భయాన్ని దాటండి. ఈ 4 విషయాలు పాటిస్తే మోటివేషన్ లెవెల్ స్థిరంగా మన టూల్ కిట్లో మరికొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకొని దానికొక లెటర్ రాయండి. మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి. సెల్ఫ్ టాక్ చాలా ముఖ్యం. మనల్ని ఆపుతున్న విషయాలేంటో ఒక లిస్ట్ రాసుకొని వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన లాంగ్ టర్మ్ గోల్ని ఎప్పుడూ కళ్లముందు ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మనలోని ప్రేరణనే మంటను ఎప్పుడూ రగులుతూ ఉండేలా చేస్తాయి. సరే, ఇదంతా విన్నాక చివరిగా ఒక్క ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న ఏదైనా చెయ్యి సూత్రాన్ని ఇప్పుడే ఈ క్షణంలోనే ఆచరణలో పెట్టడానికి తీసుకోబోయే ఆ ఒక్క చిన్న అడుగు ఏది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ ఒక్క చిన్న అడుగుతోనే మొదలవుతుంది.